Okay, so today we discussing about petroleum in India. Very trending topic and hot topic. బాగా న్యూస్లో వినిపిస్తుంది పెట్రోలియం. ఫస్ట్ పెట్రోలియం గురించి చూద్దాం. డిఫైన్స్ ఇట్ యాజ్ రాక్ ఆయిల్ అండ్ బ్లాక్ గోల్డ్ అనమాట. అండ్ ఎసెన్షియల్ ఫోసిల్ ఫ్యూయల్ ఓర్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. అని ఈ పెట్రోలియం అనేది డిఫైన్ ఇట్ యాజ్ ఒక రాక్ ఆయిల్, అలాగే బ్లాక్ గోల్డ్ అని అంటారు అనమాట. బ్లాక్ గోల్డ్ అంటే నథింగ్ బట్ నల్ల బంగారం కాదు, ఏంటంటే పెట్రోలియంనే ఇట్ ఈస్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ అంటారు. అండ్ ఎసెన్షియల్ ఫోసిల్ ఫ్యూయల్ అనమాట. హిస్టరీ ఇన్ ఇండియా చూద్దాం. 1867లో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆయిల్ వెల్ ఇన్ ఎక్కడంటే మాకుమ్ అస్సాం అనమాట. డిస్కవరీ ఆఫ్ డిగ్బాయ్ ఆయిల్ ఫీల్డ్ అస్సాం ఏషియాస్ ఓల్డెస్ట్ ఆపరేటింగ్ ఆయిల్ ఫీల్డ్ అనమాట. అలాగే 1956 ఆయిల్ ఓఎన్జీసీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1956. అలాగే 1889లో డిస్కవరీ ఆఫ్ డిగ్బాయ్ ఆయిల్ ఫీల్డ్ అనమాట. ఎక్కడంటే అస్సాం ఏషియాస్ ఓల్డెస్ట్ ఆపరేటింగ్ ఆయిల్ ఫీల్డ్. అలాగే ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆయిల్ వెల్ ఇన్ మాకుమ్ అస్సాం అనమాట. అలాగే మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజన్స్ వచ్చి ఏంటంటే ఆన్షోరు అలాగే ఆఫ్షోర్. ఆన్షోర్ అంటే ఏంటి, సీలో అనమాట. ఏంటంటే అస్సాం డిగ్బాయ్ నహర్ కటియా, అలాగే గుజరాత్ వచ్చి ఏంటంటే అంక్లేశ్వర్, అలాగే రాజస్థాన్ వచ్చి బర్మర్ మంగళ, అలాగే ఆఫ్షోర్ వచ్చి ముంబై హై. లార్జెస్ట్ ఫీల్డ్ ఏంటంటే దిస్ ముంబై హై ఈజ్ ద లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజన్ బసైన్. అలాగే కృష్ణా గోదావరి బేసిన్లో కూడా ఒకటి ఉందన్నమాట. అర్థమవుతుందా? దీస్ ఆర్ ఆన్షోర్ ఆఫ్షోర్. నెక్స్ట్ పెట్రోలియం రిఫైనింగ్ ఈజ్ కాలుమినింగ్ ప్రాసెస్. మేజర్ రిఫైనరీస్ వచ్చి జామ్నగర్, రిలయన్స్ ప్రైవేట్ ఎక్కువగా ఇక్కడ, అలాగే డిగ్బాయ్ ఓల్డెస్ట్, మథురా, పానీపట్, కోచి అండ్ విశాఖపట్నం అనమాట. అన్నిటిని కూడా ఎక్కువగా పెట్రోలియం రిఫైనింగ్ అనేది ఎక్కువగా చేస్తారు. అలాగే ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా లిమిటెడ్, అలాగే ఓఎన్జీసీ కిందాకే చెప్పాను. ఓఎన్జీసీ గురించి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. పబ్లిక్ సెక్టర్ అంటే అండర్టేకింగ్ అంటే ఏమీ లేదు. పిఎస్సి అంటే అంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్ అనమాట. దాన్నే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటారు. ఈ ఓఎన్జీసీ అనేది 1956లో ఎస్టాబ్లిష్ చేశారు. సో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్ 1867లో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆయిల్ వెల్ అనమాట అస్సాంలో. అలాగే డిగ్బాయ్ ఆయిల్ ఫీల్డ్ అస్సాం అనేది ఎప్పుడు డిస్కవరీ చేశారంటే 1818 ఏషియాలో ఓల్డెస్ట్ ఆపరేటింగ్ ఆయిల్ ఫీల్డ్ అనమాట. ఇది అందుకు వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ అనేది 1956లో ఎస్టాబ్లిష్ చేశారు. సో అది మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ రీజన్స్ వచ్చి అస్సాం, డిగ్బాయ్, అలాగే గుజరాత్, రాజస్థాన్, అలాగే ఆఫ్షోర్ వచ్చి ముంబై హై అనమాట. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్, అందుకే ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.